ఈ సంఘటనను అక్కడే ఉండి గమనిస్తున్న లక్ష్మీదేవి కోపంతో నా నివాసమైన మీ వక్షస్థలాన్ని ఒక మహర్షి కాలితో తన్నినప్పుడు ఆయన్ని ఎలా క్షమించి సత్కరించగలరు అని అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీ మహావిష్ణువు ఎంత శాంతపరిచినా ఆమె మనసు చల్లారలేదు. వివాదం తీవ్రమై చివరకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి కరివీర ప్రాంతంలో అంబాబాయి మహాలక్ష్మి రూపంలో అవతరించింది. అప్పటికే అక్కడ కులహాసురుడు యజ్ఞాలు వేదకర్మలు ఆపి భూదేవిని హింసించగా అశ్వయుజ శుద్ధి పంచమి నాడు అష్టదశ భుజాలతో అంబాబాయి మహాలక్ష్మి కొల్హాసురుడిని సంహరించింది. కానీ మరణ సమయంలో కొల్హాసురుడు ఈ పట్టణం నా పేరుతో ఉండాలి, మీరు ఇక్కడే నివసించాలి అని చివరి కోరికగా వేడుకోగా అంబాబాయి మహాలక్ష్మీదేవి అంగీకరించగా ఈ ప్రాంతం కొల్హాపూర్గా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి ఆమె కరివీర నివాసినిగా ఇక్కడే వాసం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కీర్ణోత్సవ రోజుల్లో సాయంత్రం సూర్యకిరణాలు గర్భగృహంలోకి వచ్చి దేవి విగ్రహంపై నేరుగా పడటం ఒక ప్రత్యేక దర్శనం.